హాయ్ ఫ్రెండ్స్, డే 27 రెసిపీ వచ్చేసరికి కాకరకాయ వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా బాగా వచ్చింది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మీకు వచ్చేసరికి కాకరకాయ పై లేయర్ అంతా చెక్కు తీసేసిన తర్వాత అయితే మనము సీడ్స్ ని కూడా రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ని అయితే పక్కన పెట్టేసుకొని కడాయి మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ పీసెస్ ని వేసుకొని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనమైతే 5 నుంచి 6 వెల్లుల్లిని వేసుకొని దానికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కచ్చా పచ్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత అయితే మనం ఆల్రెడీ కాకరకాయ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఈ వెల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే కొద్దిగా పప్పుల పొడిని అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, స్వీట్నెస్ దాన్ని కంపెన్సేట్ చేస్తుంది. లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసి కలుపుకుని మన టేస్టీ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.